అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, మన తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు యనమల దివ్య మేడం గారికి, అలాగనే కోటనందూరు మండల సీనియర్ నాయకులైనటువంటి శ్రీ గాడి రాజబాబు గారికి, అంకోరెడ్డి రమేష్ గారికి, అంకోరెడ్డి బుల్లిబాబు గారికి, పోతల సూరిబాబు గారికి, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారికి, గొర్రెల అచ్చెన్నాయుడు గారికి, వెలగా వెంకటకృష్ణారావు గారికి, అలాగనే శ్రీ బోడపాటి సత్యనారాయణ గారికి, చిరంజీరాజు గారికి, గంటా అమ్మాజీ గారికి, కోఆపరేటివ్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పెనుముచ్చి నాగేశ్వరరావు గారికి, ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి విజయదశమి పండుగ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధముగా మనం ఘన విజయం సాధించామో అలాగే మరి ఈ సంవత్సరం కూడా మన రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో అలాగనే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కానీ, వార్డు మెంబర్ల దగ్గర కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీల్లోని అన్ని పోటీల్లోని కూడా మన గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఘన విజయం సాధించి 100% గెలిపించుకోవాలని చెప్పేసి అందరికి కూడా మరొకసారి మేమందరికి కూడా తెలియజేస్తున్నాం. మరి అదే విధముగా మరి వీరందరికీ కూడా మరొకసారి మన విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్లకు, తెలుగుదేశం కుటుంబ పార్టీ నాయకులకు, సభ్యులకు, గ్రామ ప్రజలకు, నియోజకవర్గ నాయకులకు, నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.